మీరు ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ అని చెప్తారో ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎన్ని వేలు ఉన్నా సరే డబుల్ డిజిట్ తీసుకొస్తుంది ఒక్క మెడిసిన్, ఆ పెంటస్టాటిన్లు అలాంటి లేకుండా. అలానే మీరు బ్యాడ్ అని చెప్పే విఎల్డిఎల్ 300 ఉన్నా 400 ఉన్నా దెబ్బకి 5కో 10కో వచ్చేయాల్సిందే. అట్లానే హెచ్డిఎల్ అనేది చాలా మంచిది, అద్భుతం, ఎంత ఉంటే అంత మంచిది అంటారు. బ్రహ్మాండంగా 100 110 కూడా మూలన కూర్చున్న ముసలమ్మలకు వస్తాయి. ఇకపోతే ఎల్డిఎల్ గురించి మీరు పెట్టిన చెవులో పూల గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. ఎల్డిఎల్ గురించి మీరు పెట్టిన చెవులో పూలు ఏంటంటే కార్డియాలజిస్టులు ఇన్నాళ్ళు ఎల్డిఎల్ బ్యాడ్. ఎందుకు బ్యాడ్ అంటే ఎల్డిఎల్లో 7 రకాలు ఉన్నాయి స్థూలంగా, ఇంకా కుడియడంగా వేరే ఉండొచ్చు, స్థూలంగా 7 రకాలు ఉన్నాయి. మొదటి 2 చాలా మంచి. ఈ ఎల్డిఎల్ పార్టికల్స్ సాలిడ్ ఫామ్లో ఉండవు, చాలా పెద్దదిగా చాలా ప్లఫీగా అలా ఉంటాయి, బయాంట్గా ఉంటాయి. దీంతో ఏంటంటే ఆ బెండులాగా ఉండటం వలన వాటిని అది ఆక్సిడైజ్ అవ్వటం కుదరదు. టెక్నికల్గా దాన్ని ఆక్సిడైజ్ చేయలేరు కాబట్టి అది ఏ విధమైన ప్రమాదం కలిగించవు. ఆక్సిడైజ్ అయిందే ఫ్రీ రాడికల్స్గా మారితే అదే ప్రమాదం కలిగిస్తాయి. అదే స్మాల్ అంటే డెన్సిటీ ఉండే చిన్న ఎల్డిఎల్ పార్టికల్స్ 3 నుంచి 7 వరకు ఉండేవి, ఇవి హాని చేస్తాయి. ఈ విభజన స్పష్టంగా ఉంటే మోడర్న్ సైన్స్తో అప్డేట్ అవ్వకుండా మేము ఎప్పుడో 35 ఏళ్ల క్రితం చదివాం పుస్తకాల్లో, మా టెక్స్ట్ పుస్తకాల్లో చదివాం, ఇప్పటికీ మేము అదే పాటిస్తాం. అసలు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్మెంట్ ఏమవుతుందో మీకు తెలియదు అనే వాళ్ళ మీద జాలి పట్టడం తప్పితే మనం చేయగలేదు. అప్డేట్ మ్యాన్ అని ఒక సలహా ఇవ్వడం తప్ప, లేదా వాళ్ళ గురించి జాలి పట్టడం తప్ప చేయగలిగింది లేదు.